సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ అనే వ్యంగ్య సంస్థను పెట్టిన అభిజిత్ దిష్కే ఇబ్బందుల్లో పడతాడా? ఇదే అంశానికి అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని తలుచుకొని సతమతమవుతున్నారు. తల్లిదండ్రులు వాస్తవానికి అభిజిత్ను రాజకీయాల్లోకి పంపడానికి అతని పేరెంట్స్ భగవాన్, అతని అనిత దిష్కే ఇష్టపడటం లేదని ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేశాడు అభిజిత్ దిష్కే. తాజా ఘటనతో అభిజిత్ దిష్కే దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు అభిజిత్ దుబ్కే అన్నటువంటిది సోషల్ మీడియా వేదికగా కొత్త పార్టీని స్థాపించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సోషల్ మీడియాలో హీరో అని చెప్పవచ్చు. దాదాపు ఒక రాజకీయ పార్టీని, సోషల్ మీడియా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కసారిగా కూడా అటు ఫాలోవర్స్ అనుకోవచ్చు, అటు ఇన్స్టాగ్రామ్, ఎక్స్, తర్వాత ఫేస్బుక్, 3 దాంట్లో కూడా 6 రోజుల్లో కూడా మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఒకవైపు. కానీ ఒకవైపు నిన్న అభిజిత్ దుబ్కే చాలా ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నేను ఇండియాకి వస్తే నన్ను తీహార్ జైలుకు పంపుతారా అన్నటువంటి భయం కూడా వేస్తుంది, ఎలా ఉంటుందో తెలియదు, నేను ఇండియాకి తిరిగి వస్తే అన్నటువంటిది ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అనంతరము ఒక మరాఠీ ఇక్కడ అభిజిత్ వచ్చేసేసి మహారాష్ట్ర ప్లేస్కి సంబంధించినటువంటి వ్యక్తి. అతని తల్లిదండ్రులు కూడా ఒక మారుమూల గ్రామంలో ఉంటారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఛత్రపతికి సంబంధించినటువంటి సంభాజీ నగర్లో వాళ్ళు నివసిస్తారు. వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళు కీలకంగా కూడా తల్లిదండ్రులు భయపడుతూ తన కొడుకు ఒక రాజకీయాలకు దూరంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో తను ఆర్థికంగా స్థిరపడాలి అని మేము అమెరికాకు ఎంతో అప్పులు చేసి ఇక్కడ మేము అమెరికాకు పంపించాము. కానీ మాకు తెలియకుండానే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి ఇప్పుడు పాపులర్ అయ్యారు. కానీ తన కొడుకు జీవితం ఇప్పుడు ఏ విధంగా ఉంటుందని భయం వేస్తుంది. కానీ మాకు ఇక్కడ రాజకీయాలకు తన ప్రవేశించడము, రాజకీయాల్లో తను ప్రవేశిస్తాడా అన్నటువంటి యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు వారికి తల్లిదండ్రులు, ఇటు మనకు భగవాన్, వారి తండ్రి పేరు భగవాన్, తర్వాత తల్లి పేరు అనిత దుబ్కే, ఇక్కడ వీళ్ళు చాలా కీలకంగా రాజకీయాలంటే మాకు చాలా భయము. మొట్టమొదట 2022 20 నుంచి 22 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాలో మీమ్స్ పరంగా సోషల్ మీడియాలో చేసేటటువంటి దాంట్లో చిన్న జాబ్ చేసేవాడు. దానికి సంబంధించినటువంటి ఆ సమయంలోనే తను చేసేటటువంటి కామెంట్స్ అనుకోవచ్చు, తను సోషల్ మీడియాలో చేసేటటువంటి మీమ్స్కి కూడా కొన్నిసార్లు విమర్శించినటువంటి దాంట్లో మేము పాలిటిక్స్కి దూరంగా పెట్టాలన్న ఉద్దేశంతో మా ఆస్తులను అమ్మి మేము అటు యుఎస్కి తను స్టడీ కొరకు పంపించాము. కానీ ఇప్పుడు మరొకసారి తను సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి ఒక రాజకీయ పార్టీ పెట్టడం అన్నది కూడా చాలా భయమేస్తుంది. తన కొడుకు భవిష్యత్తు భయమేస్తుంది. కానీ మాకు ఆయనని పాలిటిక్స్లోకి ప్రవేశించడం మాకు ఇష్టం లేదు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు మరి నిన్న కూడా ఎక్కడైతే తల్లిదండ్రులు చేసినటువంటి స్టేట్మెంటు, తర్వాత కొడుకు ఇతడు అభిజిత్ చేసినటువంటి స్టేట్మెంట్ కూడా ఒకేసారి రిలీజ్ అయినటువంటిది. ఇటు అభిజిత్ చాలా కీలకంగా కూడా తను ఇండియాకి తిరిగి వస్తే, ఎందుకంటే ఇప్పుడు తను వచ్చేసేసి స్టడీ పర్పస్లో అమెరికాలో ఉండేటటువంటి బోస్టన్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్ డిగ్రీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో బొద్దింకలన్నీ కూడా కలిస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి దాంతో పార్టీ సోషల్ మీడియా పార్టీ స్థాపించడం, అనంతరం నిన్న జరిగినటువంటి పరిణామాల్లో నిన్న మధ్యాహ్నం కూడా ఎక్స్ తన హ్యాండిల్ని కూడా బ్లాక్ చేసినటువంటిది. అనంతరం మళ్ళీ ఇంకొకటి కూడా వెంటనే కూడా దాదాపు 1 o'clock దాన్ని బ్లాక్ చేస్తే వెంటనే 1:40కి ఇంకోటి ఎక్స్ వేదికగా కూడా తన అకౌంట్ని ఓపెన్ చేయడము, మళ్ళీ బొద్దింకలు పుడుతూనే ఉంటాయి అంటూ కూడా చేయడము. తర్వాత తను ఒకవేళ ఇండియాకి తిరిగి వస్తే మాత్రం తనను ఖచ్చితంగా తీహార్ జైలుకు పంపిస్తారు అన్నటువంటి కామెంట్స్ కూడా ఒకవైపు. కానీ మొత్తం మీద మాత్రం తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంటు పాలిటిక్స్లోకి దూరంగా ఉండాలనే, తన కొడుకుని బయట విదేశాలకు చదువులకు పంపించాము అన్నటువంటి ఒకవైపు కామెంట్స్, మరొక వైపు రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా ఈ బొద్దింకలకు సంబంధించినటువంటి జనతా పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో అన్నది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పవచ్చు. ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్గా నడుస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా రాజకీయ పార్టీ. రైట్, థ్యాంక్ యూ కళ.